क्यों जरूरत है, इधर उधर भटकना क्यों नहीं है। आप जब बात करते हैं फोन पे किसी टोल फ्री नंबर पे, वो नंबर आपका कंप्लेन रजिस्टर्ड होता है। कोई चीज एक बार रजिस्टर्ड हो गया उसका, अभी पहले गैस का वो कैसे मिलता था, गैस का सिलेंडर, पहले ऐसे ही हम गैस एजेंसी को जाते थे, हम पूछते थे भाई हमारा सिलेंडर खराब हो गया, खत्म हो गया, आप दे दीजिए, नहीं जाता था। अभी आपको डायरेक्टली नहीं मिलेगा। अब ये भारत गैस हो चाहे इंडियन गैस हो, आपको रजिस्टर्ड करना पड़ता है, या आपको फोन पे करो, कैसे भी करो या जाके करो, पहले रजिस्ट्रेशन करना बहुत जरूरी है। आपका कंज्यूमर नंबर देके रजिस्ट्रेशन, मतलब आजकल कोई भी काम करो वो रजिस्ट्रेशन पंजीकरण होना है, तो आपका कंप्लेंट भी उसी तरीके से पंजीकरण करना है। करेंगे तो कंप्लेंट देखने वाले एक एक करके सबको कंप्लेंट మరి కస్టమర్స్ ఉన్నారు అట్లా అర్థం వస్తుంది. సో మహిళల కస్టమర్స్ కి తర్వాత మనం కమలేష్ గారు అండ్ మా ఎల్డిఎం గారు అండ్ మిగతా వేదిక పైన ఉన్న డిఫరెంట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కి, వాళ్ళ స్టాఫ్ కి, తర్వాత వాళ్ళ నుంచి బెనిఫిట్ అవుతున్న కస్టమర్స్ కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సో బేసికల్గా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, ఈ చాలా ప్లేసెస్లో రిమోట్ ఏరియాస్ కావచ్చు, అర్బన్ ఏరియాస్ కావచ్చు, అక్కడ బ్యాంక్స్ సర్వీసెస్ ఇవ్వకపోవడం లేదు, ఇంకా వేరే కారణంలో మీకు మళ్ళీ బ్యాంకు నుంచి ఏవైతే లెండింగ్ రావాలో అంటే లోన్ రావాలో, చిన్న వ్యాపారులు కావచ్చు, సో వాళ్ళకి ఏమైనా లోన్స్ రాకపోవడం ఆర్ వేరే ఏమైనా కారణంలో మళ్ళీ ఆ గ్యాప్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్కి ఫిల్ చేయడానికి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అట్లా ఒకటి ఆర్బీఐ రికగ్నైజ్డ్ ఉంటుంది. ఆర్బీఐ ద్వారా రికగ్నైజ్ అంటే వాళ్ళకి ఆర్బీఐ నుంచి బ్యాంక్ లైసెన్స్ అట్లా ఉండవు, కానీ ఆర్బీఐ ద్వారా రికగ్నైజ్డ్ ఉంటుంది. వాళ్ళు సెల్ఫ్ రెగ్యులేటరీ ఉంటారు, అంటే బ్యాంకింగ్ ఏవైతే నార్మ్స్ పాటించుకోవాలో అవి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తప్పకుండా పాటించుకోవాలి. అందుకే సెల్ఫ్ రెగ్యులేటరీ అంటారు. ఆర్బీఐ నుంచి వాళ్ళకి బ్యాంక్ లైసెన్స్ కానీ అట్లా కానీ ఏమి ఉండవు. ఆర్బీఐ సంబంధించిన కొన్ని నార్మ్స్ ఉంటాయి, కొంత డిపాజిట్స్ మెయింటైన్ చేయాలి. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర డిపాజిట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండవు. కానీ మేజర్గా అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి కొంత అమౌంట్ వరకు వాళ్ళు కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తారు. అవై కరెక్ట్? సో కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తారు. నాకు తెలిసిన వరకు ఒక కస్టమర్కి వివిధ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కలిపి ఒక 2 లక్షల వరకు ఏమైనా లోన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇప్పుడు మధ్యలో ఏమవుతున్నాయి అంటే, కొందరు ఈ మిడిల్ మెన్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయి మళ్ళీ వాళ్ళ సర్వీసెస్కి డిస్రప్ట్ చేస్తున్నారు, అంటే కొంత బ్యాడ్ నేమ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే మిడిల్ మెన్ ఏం చెప్తున్నారంటే, ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ సరిగా లేవు, ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ పనిచేయడం లేదు, ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ క్లోజ్ అయింది, ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కి లోన్ కట్టాల్సిన అవసరం లేదు, రీపే చేయాల్సిన అవసరం లేదు. అట్లా కొందరు మిడిల్ మెన్ వాళ్ళ స్వార్థం కోసం, ఎందుకంటే మీరు మిడిల్ మెన్ నుంచి బయట వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. ఆ మనీ లెండర్స్ అంటే మీకు చాలా హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, కొలాటరల్ అడుగుతారు, రకాల కండిషన్స్ పెడతారు. కానీ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర వస్తే అంత కండిషన్స్ పెట్టట్లేదు, కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తున్నారు. సో వాళ్ళ సర్వీసెస్ ఏ విధంగా నాశనం చేయాలి, దానికి ఇట్లా మిడిల్ మెన్ మనీ లెండర్స్, మీరు మధ్యలో కూడా ఇప్పుడు పేపర్లో చూస్తున్నారు, పోలీస్ కూడా ఇట్లా ఎవరైతే మనీ లెండర్స్ ఉన్నారో వాళ్ళకి పట్టుకొని మళ్ళీ వాళ్ళపైన జైలు శిక్ష కూడా అవుతున్నాయి. సో ఇట్లా మన మనీ లెండర్స్ నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏవైతే కొలాటరల్ ఫ్రీ లోన్ వాళ్ళ నార్మ్స్ ప్రకారం ఇస్తున్నారో వాళ్ళకి మీరు టైమ్లీ రీపేమెంట్ చేయాలి. ఆ రీపేమెంట్ చేయాలి కూడా కొంత టైం ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ తరఫు నుంచి స్టాఫే వచ్చి మళ్ళీ మీకు మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసి మళ్ళీ రీపేమెంట్ చేయడానికి మీకు చెప్తారు. అయితే ఇది ఒక హెల్తీ ప్రాక్టీస్. అంటే ఇప్పుడు మన బాడీ మంచి ఉండాలి అంటే మంచి అన్నం తీసుకోవాలి కదా, మంచి అన్నం కానీ మంచి ఫుడ్ తీసుకోవాలి. సో మనం ఒకవేళ మనం మంచి బిజినెస్ నడిపియాలి అంటే తప్పకుండా మాకు కొంత ఆర్థిక సాయం కావాల్సిన ఉంటుంది. ఆర్థిక సాయం కావాలి అంటే తప్పకుండా మళ్ళీ మనం రీపే కూడా చేయాల్సిన ఉంటుంది. అయితేనే మళ్ళీ మీకు లోన్ రావడం, మళ్ళీ మీ బిజినెస్ పెంచడం. అంటే మీ మంచి బిజినెస్ కూడా ఉండాలి అంటే లోన్ తీసుకొని మనం టైమ్లీ కూడా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ కడితే మీ బిజినెస్ కూడా మంచి నడుస్తాయి.
సో ఇక్కడ కూడా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నార్మ్స్ కూడా మళ్ళీ ఆర్బీఐ నుంచి వచ్చిన నార్మ్సే. ఎందుకంటే ఆర్బీఐ డైరెక్ట్ గా లైసెన్స్ ఇవ్వకపోయినా